నీచురా, దుర్మార్గురా, పంది మొక్కడా, కుక్క మొక్కడా, ఏం మొక్కరా నీది? ఏం తింటున్నావా? కడుపు అన్నం తింటున్నావా? బిర్యానీ తింటున్నావా? నీ పెన్నం బెట్ట, ఆ పెన్నం కాకులు కూడా తినకుండా ఉండా. నీచుడా, పాపాత్ముడా, దుర్మార్గుడా, రే నువ్వు నాశనం అయిపోయినా. తిట్లు బాగున్నాయి. ఆ తిట్లో చింపాంజీ ముఖం కూడా యాడ్ చేస్తుంటే ఎంత బాగుండదో. మీరెందుకు చచ్చిపోతావా? కొట్టి కొట్టి మనం చచ్చిపోతావరా? ఏం చేసావా? కొట్టి కొట్టి ఆయాసం వస్తుందిరా. ఏంటే ఎలా చంపేస్తున్నావు? థ్యాంక్స్, మసాజ్ బాగా చేసావు. ఒళ్ళు నొప్పులు పోతాయి. ఎలా మాట్లాడుతున్నావు? వీడు పెద్ద మనిషా, పెద్ద పశువు వీడు. ఊరుకో, పశువు కాదు, పశువు కంటే నీచం. ఏమండి, దీనికి అసలు కోపమే రాదండి. కోపం ఎందుకు రావాలయ్యా? కోపం ఎందుకు రావాలా? వీడికి ఎవడైతే కోపం తెప్పిస్తాడో వాడి బిల్లు అంతా వీడు కడతాడు. ఏంటంటే మని చెప్పు. వీడికి ఎవడైతే కోపం తెప్పిస్తాడో వాడి బిల్లు అంతా వీడు కడతాడు. వీడు బిల్లు కడతాడేమో అని మేము తెగ తాగేసాం. మా దగ్గర చూస్తే డబ్బులు లేవు. దానికి కోపం తెప్పియాలా? సార్ వెల్కమ్. నీ పేరేంటయ్యా? నా పేరు ఫుల్ బాటిల్. జనరల్ నీ పేరేంటని? జనరల్ గా ఫుల్ బాటిలే, పూల మల్లేష్. పూల మల్లేష్. జనరల్ గా మీ కోపం ఎప్పుడు వస్తుంది? కోపం అంటే ఏంటి? అదేమన్నా బస్సు ట్రైన్ లాగా వచ్చి వెళ్ళిపోతుందా? అలా కాదండి. ఇప్పుడు బార్ వచ్చే టైం అయింది. టైం పెద్ద మందు కావాలి. అప్పుడు మీరు ఏం చేస్తారండి? ఏముంది, బార్ క్లోజ్ చేసేస్తే సేఫ్ సైడ్ ఒక క్వార్టర్ తెచ్చుకుంటాను. సార్, ఇప్పుడు జనరల్ గా మీరు ఆటోలో ఇంటికి వెళ్తారండి. మీరు 30 రూపాయలు అయింది అనుకో, అది 70 రూపాయలు తప్ప ఏం చేస్తారండి? ఏం చేస్తాను? మీటర్ మీద 30 రూపాయలైనా 70 రూపాయలైనా వాడు ఎక్స్ట్రా అడిగినా నేను డబ్బులు ఇవ్వను కదా. నాకు డబ్బులు ఇచ్చే అలవాటు లేదు కదా. రోజు అదే కదా జరిగేది. వాడు 4 పీకుతాడు, నా బాకీ తీరిపోతుంది. ఎవరా అడిగే వాళ్ళకి కోపం తెచ్చేలాగున్నాడు? పొద్దుటి నుంచి ఇదే వరుస. బిల్లు పీకి జరుగుతుంది తప్ప నాకు మాత్రం రావట్లా. ఏం చేస్తాను? పొద్దున్నే లేస్తాను, కూల్గా 2 బీర్లు వేస్తాను, టిఫిన్ చేసి పడుకుంటాను. ఆ తర్వాత ఏం చేస్తాను? మధ్యాహ్నం లేస్తాను, 2 పెగ్గులు వేస్తాను, భోంచేసి పడుకుంటాను. ఈవినింగ్ ఏముంది, 4ంటికి లేస్తాను, ఫ్రెష్ గా తయారవుతాను, బార్కి వస్తాను, 10-12 పెగ్గులు వేసి ఈ ఆటో చూసుకొని ఇంటికి వెళ్తాను. ఏముంది, 4 తన్నులు తిని పడుకుంటాను. అంటే లేచి తాగుతారు, తాగి పడుకుంటారు, ఇదే మీ పనిగా? మధ్యలో టిఫిన్లు భోజనాలు కూడా చేస్తున్నాను కదా. మీరు లేవగానే మంద ఆరంభిస్తుంది, మీ ఆవిడ మంద ఆరంభిస్తుంది, అప్పుడు మీరేం చేస్తారు? మీకెలా తెలుసు మా ఆవిడ మందు దాస్తుందని? అంతేలే, ఆవిడ అలా దాచిపెడుతూ ఉంటుంది. అందుకే అలా దాస్తుందని తెలిసే నేను 4 చోట దాచుకుంటాను, ఎక్కడో చోట తీసి తాగేస్తూ ఉంటాను. చెప్తా, నువ్వు మధ్యాహ్నం పూట శివంలో తాగి పడుకుంటే నీ ఫోన్ రింగ్ అయి ఉంటే అది రాంగమాయి ఇలా పైసలు నడితే అప్పుడు ఏం చేస్తున్నావా? నేను పడుకునే ముందు ఫోన్ తీయను, పడుకునే ముందే ఫోన్ ఇసిరేసి పడుకుంటాను. ఇదంతా ఎప్పుడు చూస్తారా?
ఇలాంటి వాడిని నా లైఫ్ లో ఎప్పుడు ఫేస్ చేయలేదు. ఈ సినిమాలు ఎక్కడుంటాయి తింటా. తింటాం. ఇప్పుడు మీరు తింటాం. కొడతావా? కోపం వస్తుంది. ఏ కోపం కాదు, మిర్చి మంట. అదిగో నీ కోపం వస్తుంది. కోపం కాదు, కళ్ళు ఎడబడ్డాయి. ఏ కోపం కాదు, వచ్చి కదా అందుకే కలర్. అయితే మిమ్మల్ని అయిపోతుందా? ఎంత అర్థం నీకు? నేను చెప్తున్నా. ఎవరొచ్చారు? అగో కోపం వస్తుంది. కోపం కాదు, అగో కోపం కాదు, కోపం కాదు, కోపం కాదు, అరుపు. కోపం అరుపు. కోపం అరుపు. కోపం అరుపు. కోపం 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 అది కోపం కోపం వస్తుంది. కోపం వస్తుంది. కోపం వచ్చింది. అయితే మీరు కోపం అన్నారు కాబట్టి నాకు కోపం వచ్చింది. కోపం వస్తే బిల్లు కట్టిస్తాను. అయితే రండి కట్టాను. ఎప్పటి నుంచి కొడుతున్నావురా నువ్వు? అసలు నువ్వేంటా? అసలు నాకు ఎసిడిటీ, నా చేత మిర్చి తినిపిస్తావురా నువ్వు? దీన్ని ఏమంటారు? అయితే కోపం కోపం అయింది. కోపం వస్తే బిల్లు కట్టాలి కదా. కట్టాను. బిల్లు కట్టు, నేను నైట్ అంతా తాగి వస్తాను.